నమస్తే, వెల్కమ్ టు మెగా 9. నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలని పల్సస్ సంస్థ సీఈఓ డాక్టర్ శ్రీనిబాబు గేదెల స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జరిగిన ఆవిర్భావ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉత్సాహభరితమైన క్యాంపస్, కొత్త తరం ఫార్మసీ నిపుణులు నిర్వహించుకునే గ్రాడ్యుయేషన్ వేడుక ఇదని పేర్కొన్నారు. ఫార్మా, ఉత్తరాంధ్ర పారిశ్రామికీకరణ భవిష్యత్ ప్రణాళికలపైన డాక్టర్ గేదెల శ్రీనిబాబు కీలక ప్రసంగం చేశారు. విద్యార్థి దశ నుంచే మేనేజ్మెంట్ స్కిల్స్, వృత్తి నైపుణ్యత అలవర్చుకోవాలన్నారు. శ్రీకాకుళం ఫార్మా ఇన్నోవేషన్ కారిడార్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని శ్రీనిబాబు తెలిపారు. ఉత్తరాంధ్రకు పెరుగుతున్న ప్రాముఖ్యత దృష్ట్యా శ్రీకాకుళం ఫార్మా ఇన్నోవేషన్ కారిడార్ గా ఔషధ తయారీ, ఫార్ములేషన్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ సొల్యూషన్ల కోసం ఒక శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థగా ఉద్భవించడానికి అవకాశం ఉందని డాక్టర్ శ్రీనిబాబు అన్నారు. For early stage identification of diabetes, if I am applying a particular protein changes, how the proteins are changing at the age of 20-25 years, then we can estimate when that particular person is going to get the diabetes in future. If a person is going to get the diabetes at the age of 50 or 55 or 45 or 65. So that is my research. Based on this research, I got a call from Stanford University to apply the same mathematical modeling technique for early stage identification of the prostate cancer. శ్రీకాకుళం, విజయనగరం సరిహద్దుల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యా పారిశ్రామికవాడ ఎచ్చెర్ల సిలికాన్ వ్యాలీగా మారే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వివిధ కళాశాలల్లో ప్రతి సంవత్సరం దాదాపుగా 25,000 మందికి పైగా గ్రాడ్యుయేట్స్ తయారవుతున్నారని, కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లు పారిశ్రామిక పరివర్తనకు కేంద్రంగా మారటానికి అద్భుతమైన అవకాశాలున్నాయన్నారు.